హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే బాదం కుల్ఫీ అండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టి పావు కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న షుగర్ని ప్యాన్లోకి వేసుకొని షుగర్ మొత్తం కరిగించుకోవాలండి. అదే క్యారమలైజ్ చేసేసుకోవాలి. షుగర్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టి షుగర్ని మొత్తం కరిగించుకోండి. ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ బయట కొనకుండా ఇలా ఇంట్లోనే చేసేయండి. పిల్లలకి నచ్చేస్తుంది అండ్ హెల్తీ వేలో చేసుకుంటాం కాబట్టి భయపడకుండా తినేయవచ్చు. షుగర్ని మొత్తం ఇలా మెల్ట్ చేసుకోవాలండి. చూడండి, మనకి మెల్లగా క్యారమలైజ్ అవుతుంది షుగర్ అనేది. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు వాటర్ని వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనకి షుగర్ అనేది కొంచెం హార్డ్గా అయిపోతుంది. మీరు టెన్షన్ పడకుండా కలుపుతూ కుక్ చేసేసుకోండి. మనకి వాటర్ ఉన్న షుగర్ అనేది కంప్లీట్గా ఇలా కలిసిపోయేంత వరకు కుక్ చేసేసుకోవాలి. మనం ఫస్ట్ వాటర్ వేయగానే షుగర్ అనేది కొంచెం గట్టి పడిపోతుందండి. మనం ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోవడం వల్ల వాటర్ షుగర్ మొత్తం కలిసిపోతుంది. ఇలా చేసుకున్న క్యారమలైజ్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకొని ఈ పాల నుండి పావు కప్పు వరకు అయితే పాలను పక్కకు పెట్టేసుకోవాలి. మిగతా పాలని ప్యాన్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మరి పాలు అనేవి థిక్ ఫామ్లోకి రానవసరం లేదండి. ఒక 10 నిమిషాల పాటు పాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా పాలు మరిగించుకునేటప్పుడు మనకి పక్కకి మీగడ ఫామ్ అయితే అది పాలలోకి మిక్స్ చేస్తూ పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలలోకి 2 స్పూన్ల వరకు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి పాలని. చూడండి, ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. నేను తీసుకున్నది వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఉండలు అనేది లేకుండా ఇలా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకుంటే ఇంకొక 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్నే వేసేసుకోండి. చూడండి, పాలు అనేది మనకి మరుగుతూ ఉన్నాయి కదా. ఇలా మరుగుతూ ఉంటే మనకి పక్కకు వచ్చేసిన మీగడని పాలలోకి మిక్స్ చేస్తూ ఒక 10 నిమిషాల పాటు పాలు మరిగించుకుంటే సరిపోతుందండి. మరి మనకి పాలు అనేది చిక్కబడిన అవసరం లేదు. మనం కార్న్ఫ్లోర్ వేస్తున్నాం కాబట్టి పాలు అనేది బాగా చిక్కబడిన అవసరం లేదు. ఇలా పాలు అనేది ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారమలైజ్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. మనం వేసుకున్న షుగర్ సిరప్ అనేది పాలకి బాగా కలిసేలాగా ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి. చూడండి, మనకి కలర్ అనేది పాలు చేంజ్ అయిపోతున్నాయి. చూడండి, ఇలా కలుపుతూ కుక్ చేసేసుకోండి. మనకి షుగర్ సిరప్ మొత్తం ఇలా కంప్లీట్గా పాలలోకి మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కస్టర్డ్ మిక్స్ కలిపి పెట్టుకున్నాం కదా, అది ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని ఆ కస్టర్డ్ మిక్స్ని ఈ పాలలోకి వేసేసుకోవాలి. ఇలా ఆ మిక్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కస్టర్డ్ మిక్స్ వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు పాలను మరిగించుకోండి. మనకి పాలు అనేది కొంచెం థిక్ ఫామ్లోకి పాలు అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనం బాయిల్ చేసేసుకోవాలండి. ఇది కూల్ అయిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. చూడండి, ఇది కూల్ అయిన తర్వాత మరి కాస్త చిక్కబడిపోయింది. ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లోకి వేసేసుకోవాలి. మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే అవి యూజ్ చేయండి. నా దగ్గర లేవండి, అందుకే ఇలా స్టీల్ గ్లాస్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా అన్ని స్టీల్ గ్లాస్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పేపర్ ఉంటుంది కదా, పిల్లల బుక్స్లో ఉంది పేపర్. ఆ పేపర్ని తీసుకొని ఇలా గట్టిగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు షాక్తో ఇలా మధ్యలోకి అయితే గాట్లు పెట్టేసుకున్నాను. స్పూన్స్ వాడుతున్నానండి నేను. ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవని నార్మల్గా ఇంట్లో ఉన్న స్పూన్స్ని ఇలా మధ్యలోకి పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా అన్ని స్పూన్లని అరేంజ్ చేసేసుకోవాలి మనం గ్లాస్లోకి. ఇలా అన్ని ఐస్ క్రీమ్స్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 6 గంటల పాటు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్ హైలో పెట్టి పెట్టేసుకోండి. 6 గంటల తర్వాత చూస్తే మనకి ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయి ఉంటాయి.
చాలా బాగుంటాయండి. ఇంట్లో ఇలా హెల్తీ వేలో చేసుకోండి, పిల్లలకి చాలా నచ్చుతాయి. ఈ సమ్మర్లో మనం బయట తీసుకునే బదులు ఇలా ఇంట్లోనే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.